మాజీ మంత్రి మల్లారెడ్డి తీరు విభిన్నంగా ఉంటుంది. ఆయన ఏమి చేయదలుచుకున్నాడో అది చేసేస్తాడు. ఇక తాజాగా లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతుంటే మల్లారెడ్డి మాత్రం విదేశాల్లో చిల్ అవుతున్నాడు. బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మల్కాజ్గిరి లోక్సభ స్థానంపై సమీక్ష జరగాల్సి ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సమీక్షను వాయిదా వేయాలని కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా అందుకు ఆయన అంగీకరించారు. అయితే పార్టీ సమీక్ష ఉందని ముందే తెలిసినా మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంపై కేటీఆర్ ఫైర్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం మల్లారెడ్డి మేడ్చల్ మున్సిపల్ నేతలతో కలిసి వివిధ టూరిస్ట్ ప్లేస్లలో పర్యటిస్తున్నారు. ఓవైపు పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ ఉండగా మరోవైపు మల్లారెడ్డి విదేశాలలో పర్యటించడంపై బీఆర్ఎస్ నేతల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజ్గిరి సమీక్ష వాయిదా పడడంతో సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. అయితే మల్లారెడ్డి పార్టీ మారతారని కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు, ఛాలెంజ్లు చేశారు. తొడగొట్టి మరీ రేవంత్ కు సవాల్ విసిరారు. పదునైన మాటలతో దూషించారు. కానీ ఇప్పుడు రేవంత్ ప్రాపకం మల్లారెడ్డి ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాకపోయినా మల్లారెడ్డితో పాటు తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఇటీవల మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. అప్పటి నుంచి మల్లారెడ్డి ప్రవర్తన మారినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ కు మద్దతుగా మల్లారెడ్డి మాటలుంటున్నాయి. మరోవైపు తనపై కేసులు కక్ష సాధింపులు కానే కావని మల్లారెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ కు మద్దతిస్తావా అని అడిగితే అసెంబ్లీలో ఎప్పుడైనా కాంగ్రెస్ కు సీట్లు తగ్గితే ఖచ్చితంగా మద్దతిస్తారని కూడా గతంలో మల్లారెడ్డి అన్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు కూడా అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా తాను మళ్లీ మంత్రిని అవుతానని మల్లారెడ్డి చెప్పారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ గెలిస్తే పార్టీ మారడం ఖాయమని మల్లారెడ్డి చెప్పకనే చెప్పారని విశ్లేషకులు పేర్కొన్నారు. మరి ఆ దిశగా మల్లారెడ్డి ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.